వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. కర్నూలులో ఏటీఎం మిషన్లను ఎత్తుకెళ్లే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు పరిధిలో ఫిబ్రవరి 23-24 తేదీల్లో 2 ఏటీఎంలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నటేకురు గ్రామంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ఏటీఎంను దొంగలు పెకలించి వాహనములో తీసుకొని పోతుండగా స్థానిక యువకులు అనుమానించి వెంటపడ్డారు. దీంతో దొంగలు వాహనాన్ని వదిలి పరారయ్యారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన 4 నిందితులు హర్యానా రాష్ట్రానికి చెందినవారు. వీరు లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ ఏటీఎం మిషన్లను దొంగిలించే ముఠాగా ఏర్పడ్డారని ఎస్పీ వివరించారు. ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 24 2 రోజు వరుసగా నైట్ టైము 23న ఒక ఏటీఎం ఆఫెన్స్ అటెంప్ట్ చేశారు. 24న ఇంకొక ఏటీఎం ఆఫెన్స్ ట్రై చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము. సో 23rd జరిగిన ఆఫెన్స్లో సీసీటీవీ కెమెరాకి స్ప్రే కొట్టంగానే అలారం మోగింది కాబట్టి ఆ అలారం విని వాళ్ళు పారిపోవడం జరిగింది, అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు. అలాగే 24న మెయిన్ లైన్ ఏముందో బయట కట్ చేసి ఇంకొక అదే రోజు థెఫ్ట్ చేసిన ఒక టోయింగ్ వెహికల్తో యూజ్ చేసి ఆ తాడు కట్టి ఒక ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఏముందో అది ఒక 2-3 కిలోమీటర్స్ డ్రాగ్ చేశారు. ఆ రోజు 2 యూత్ అలర్ట్గా మన ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు వెంటపడ్డారు టోయింగ్ వెహికల్ని. వెంటపడిని చూసి ఆ టోయింగ్ వెహికల్లో ఆ ఏటీఎం మెషిన్ని అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. సో ఈ 2 సీరియస్ ఆఫెన్సెస్ కాబట్టి మనం ఎస్డిపిఓ కర్నూలు ఆధ్వర్యంలో సిఐ చంద్రబాబు నాయుడు, సిఐ రూరల్, సిఐ 3 టౌన్ వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఒక ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలని మొదలుపెట్టాము చర్యలు. సో మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత తదితర సైంటిఫిక్ ఎయిడ్స్ ఆధారంగా 4 ముద్దాయిల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ 4 ముద్దాయిలు పేరు షహీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, జంషేద్ ఖాన్, షౌకార్ ఖాన్. వీళ్ళందరూ రాయ్పూరి విలేజ్ ఆఫ్ మేవాత్ డిస్ట్రిక్ట్, హర్యానా స్టేట్ ముగ్గురు. ఇంకొకరు పల్వల్ డిస్ట్రిక్ట్ మమ్ముల్కా విలేజ్ హర్యానా. అంటే 4 కూడా హర్యానా స్టేట్ చెందినవారు. వీళ్ళందరూ లారీ డ్రైవర్స్ ఉద్యోగాలుగా పనిచేస్తారు. ఈ కంటైనర్ లారీస్ ఏముంటాయో వీళ్ళందరూ ఈ కియా కారు, మారుతి కారు ట్రాన్స్పోర్ట్ చేసే డ్రైవర్స్గా పనిచేస్తారు. సో డ్రైవింగ్కి వచ్చినప్పుడే ఈ గ్యాస్ కట్టర్సు, తర్వాత స్ప్రే, తర్వాత బెల్టు, గ్లౌజు అవన్నీ పరికరాలతోనే బయలుదేరుతారు. దారిలో ఏదైనా అబాండెంట్ ఏటీఎం కనిపిస్తే అక్కడికక్కడే వాళ్ళు ఆపరేట్ చేసి కొట్టి చోరీ చేయడము జరుగుతుంది. సో ఈ 4లో షహీద్ ఖాన్ అనే అతనికి ఆల్రెడీ 26 కేసులు ఉన్నాయి. మనం డేటాబేస్ చెక్ చేస్తే 26 కేసు వివిధ రాష్ట్రంలో, మధ్యప్రదేశ్, హర్యానా అలాంటి కేసెస్లో అతను ఆల్రెడీ ముద్దగా ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ అతనికి ఢిల్లీ, హర్యానా, యూపీ, ఎంపీలో ఆల్మోస్ట్ 15 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరూ చాలా హార్డ్ కోర్ క్రిమినల్స్. సో వీళ్ళందరినీ పట్టుకున్నందుకు మన టీం అందరికీ ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఈ 2 కేసులు కూడా మనకి డబ్బులు పోలేదు, బట్ స్టిల్ వీ టుక్ ద కేసెస్ వెరీ సీరియస్లీ and we have arrested 4 people and we will be sending them for judicial remand.